ఇంటిలోని ఇతర ముఖ్యమైన భాగాలతో పాటు యజమాని మెట్ల వాస్తుపై కూడా తగిన శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మీ ఇంటిలో సానుకూల శక్తి ప్రవాహం మెట్లతో సహా ఇంటిలోని వివిధ భాగాల మధ్య సినర్జీపై ఆధారపడి ఉంటుంది. గృహ నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది అంటారు. ఇంటి వాస్తు సరిగ్గా ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లో వ్యాపించే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీగా మారి ఇంటి సభ్యులకు మేలు చేస్తుంది అంటారు. ఆ కోణం నుంచి ఇంటి మెట్లు నైరుతి దిశలో ఉండటం శుభప్రదంగా పరిగణిస్తారు. దీంతో ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సంపదలు స్థిరంగా ఉంటాయి. ఇంటి మధ్య భాగం బ్రహ్మదేవుని స్థానంగా పరిగణిస్తారు. కాబట్టి మధ్య భాగంలో మెట్లు ఉండకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో మెట్లు ఎల్లప్పుడూ నైరుతి లేదా వాయువ్య దిశలో ఉండాలి. ఈ దిశలో మెట్లు ఉండటం వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి, పురోగతి లభిస్తుంది. అయితే ఈశాన్య దిశలో మెట్లు ఉండటం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టం వాటిల్లుతుంది. అంతేకాకుండా వ్యాపారంలో సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి మెట్ల విషయంలో తప్పకుండా వాస్తు సరిచేసుకోవాలి. ఇంటి ఈశాన్య దిశ కూడా మెట్లకు సరైంది కాదు. ఇది కాకుండా ఇంటికి ఈశాన్యంలో మెట్లు వేయడం మానుకోవాలి. ఈశాన్యంలో మెట్లు వేయటం వల్ల ఇంట్లో సమస్యలు పెరుగుతాయి. మెట్ల కింద ఖాళీ స్థలం కారణంగా మనం అక్కడ చాలా వస్తువులను ఉంచుతాం. కానీ అలా చేయకూడదు. వంటగది, పూజ గది కూడా మెట్ల కింద నిర్మించకూడదు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తి ప్రసరణను పెంచుతుంది. మెట్ల కింద బూట్లు, చెప్పులు, పనికిరాని వస్తువులను ఉంచటం కూడా మానుకోవాలి. ఇది పిల్లల ఆరోగ్యంలో చాలా హెచ్చు తగ్గులకు దారితీస్తుంది. అంతేకాకుండా భూస్వామి జీవితంలో అనేక సమస్యలు కూడా వస్తాయి. మీరు మెట్ల కింద ఒక కుండలో మొక్కలను నాటవచ్చు.